నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రజా దర్బార్లో కలవైన పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారం కూడా సోమవారం రోజు గ్రీవెన్స్, ఈ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ అనేది గతంలో లేదు. గతంలో పనులు కూడా అవేటి కాదు, తిరిగి తిట్టుకుంటా పోయేవాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారంలో 2 రోజులు గ్రీవెన్స్ ప్రజా దర్బార్ 2 రోజులు పెట్టి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అధికారులు వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా త్వరితగతిన చేయమని చెప్పని కూడా మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందుకని దయచేసి అధికారులు కూడా నేను కూడా ఒకటే తెలియజేస్తున్నా, ఎవరిని కూడా కసురుకోవద్దు. మనం వీళ్ళు చేయగలిసినటువంటి పనుల్ని త్వరితగతిన చేయండి. మీ పరిధిలో లేనటువంటివి ఆర్డీఓకి రాయండి. ఆర్డీఓ గారు కూడా ఆర్డీఓ పరిధిలో లేనిది కలెక్టరు. ఆ తర్వాత ఏదంటే నా దృష్టికి తెస్తే నేను కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇప్పుడు కూడా చాలామంది సమస్యలు చెప్తా ఉన్నారు. ఈ రీసర్వేలో కూడా కొన్ని తప్పిదాలు జరిగినాయి. మాది ఎకరా ఉంటే 1/4 ఎకరాకే వాళ్ళు సర్వే చేశారు, 1/4 ఎకరా చెప్తున్నారు. మాది 70 సెంట్ ఉంటే ఎకరా చెప్తున్నారు అని రకరకాలుగా చెప్తున్నారు. ఈ తప్పిదాలని కరెక్ట్గా సర్చ్ చేసి ఎవరైతే మన ఆఫీస్కి వస్తారో మళ్ళా సర్వేను పంపించి, మీకు సర్వే కరెక్ట్గా లేకపోతే ఇప్పుడే చెప్తాను సర్వే గురించి, కాబట్టి ఆ సర్వేని కలెక్టర్కి చెప్పి ఆ డిపార్ట్మెంట్కి చెప్పి కరెక్ట్ మనం వెంటనే తను కూడా మారుద్దాం. మార్చి ఇక్కడ మంచి సర్వే వేసి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ వచ్చింది 5 పిల్లలకు వచ్చింది. గ్యాస్ డబ్బులు ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి? 3 కనెక్షన్లు ఉన్నాయి. 3 కనెక్షన్లు ఇంట్లో 3 ఉన్నాయి కదా, 3 కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా ఇంకేం వస్తున్నాయి? బస్సు వెహికల్స్ వల్ల బండ్లు ఉన్నాయా? బండ్లు ఉన్నాయా? పొలం ఉన్నాయా? వరి కొత్త మిషన్ సార్, వరి కొత్త మిషన్ ఆ పేరుతో వెహికల్ ఉందా? ఇక్కడ దానికి భజన మందిరం కావాలి, ప్రహరీ కూడా కావాలంటున్నారు. ప్రహరీ కూడా సెపరేట్ వస్తుందా? భజన మందిరం పెద్ద వస్తున్నారు. ఆఫీసులో ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట తూచా తప్పకుండా అవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇట్లో చెప్పనాటి కూడా ఇంకా ఇస్తూ ఉన్నాం. ఇందులో ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం పథకం కింద, అదేవిధంగా శ్రీశక్తి, చేనేత కార్మికులకి 200 యూనిట్లు, ఈరోజు 500 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాం. ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ 269 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళకి 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. అదేవిధంగా గీత కార్మికులకు కూడా, వడ్డీ వాళ్ళకు కూడా షాపులు
వీళ్ళందరికీ కూడా లీజులు కేటాయించడం జరిగింది. ఎన్టీఆర్ వద్ద సేవలో పేదలందరికీ కూడా ఉచితంగా లక్షల కుటుంబాలని రోజు తద్వారా ఆదుకోవడం కూడా జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2027 నాటికి పోలవరం కూడా పూర్తయిపోతూ ఉంది. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులు పూర్తి దశకి పనులు కంప్లీట్గా వచ్చాయి. అదేవిధంగా 36 ప్రాజెక్టులు పూర్తికి ఇరిగేషన్ క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టులు 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 8,000 కిలోమీటర్లు గ్రామీణ రహదారులన్నీ కూడా మరమ్మతులు చేయడం జరిగింది. గుంతలు లేని రోడ్లుగా గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఎక్కడా తట్టడం మట్టేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు 90% సబ్సిడీలపై రైతులకి డ్రిప్ ఇరిగేషన్లు, వ్యవసాయ పనిముట్లన్నీ కూడా ఇస్తా ఉన్నాం.